హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ మ్యాథ్స్ పేపర్ నేమ్ వచ్చేసి సాలిడ్ జామెట్రీ లేదా 3 డైమెన్షనల్ అనలిటికల్ సాలిడ్ జామెట్రీ. సో ఇది వచ్చేసి న్యూ సిలబస్ ఫ్రెండ్స్. 2021 నుంచి మనకి న్యూ సిలబస్ అనేది ఉంది కదా. మ్యాథ్స్ సిలబస్ అనేది ఏం చేంజ్ అవ్వలేదు ఫ్రెండ్స్, సేమ్ సిలబస్ అయితే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, పేపర్ ప్యాటర్న్ కూడా సేమ్. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే 5 మార్క్స్వి 5 అడుగుతారు, అంటే మొత్తం 8 అయితే ఉంటాయి. 5 మార్క్స్వి 5 అయితే అటెంప్ట్ చేయాలి, 25 మార్క్స్. అలాగే 10 మార్క్స్వి ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే అడుగుతారు, 1 క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయాలి. అలాగా 5 క్వశ్చన్స్ 10 మార్క్స్, అలాగే 5 క్వశ్చన్స్ 5 మార్క్స్వి రాయాలి. 5 × 5 25 మార్క్స్, 10 × 5 50 మార్క్స్. టోటల్ మనకి పేపర్ వచ్చేసి 75 మార్క్స్కి అయితే ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మనం సెకండ్ సెమిస్టర్ మ్యాథ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ వైజ్గా, యూనిట్ 1లో వచ్చేసి ద ప్లేన్. మీరు చూస్తే ఎవరైతే మంచి మార్క్స్ రావాలనుకుంటున్నారో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా డెఫినెట్గా ప్రిపేర్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. యూనిట్ 1లో ఫస్ట్ క్వశ్చన్ అలాగే సెకండ్ క్వశ్చన్ మొత్తం క్లియర్గా అయితే చూసుకోండి. సో ఈ క్వశ్చన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇవి రిపీటెడ్గా ప్రీవియస్ ఇయర్లో రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ ఫ్రెండ్స్. మీరు డెఫినెట్గా ఎవరైతే గుడ్ మార్క్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ డెఫినెట్గా ఇవి అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో మనకి ప్రతిదీ ఇంపార్టెంటే. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్ ఫ్రెండ్స్. మీరు అన్ని క్వశ్చన్స్ కూడా డెఫినెట్గా ప్రిపేర్ అయితే అవ్వండి. 5 మార్క్స్ అలాగే 10 మార్క్స్ అన్ని వీటిలోనే మనకి ఇంక్లూడ్ అయితే ఉన్నాయి. సో యూనిట్ 1లో వచ్చేసి టోటల్ 15 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే పాస్ అవ్వాలనుకుంటున్నారో సో వారైతే ఈ 15 క్వశ్చన్స్ చదవకపోయినా అట్లీస్ట్ 12 కానీ 10 కానీ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా ప్రిపేర్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. సో మీరు యూనిట్ 1లో వచ్చేసి డెఫినెట్గా అయితే కొంచెం గ్రిప్ అయితే ఉంటుంది. ఈ 12 క్వశ్చన్స్ కానీ 10 క్వశ్చన్స్ కానీ డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. 15 క్వశ్చన్స్ కనుక ప్రిపేర్ అవ్వకపోతే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 ద లైన్లో మనకి మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇవి రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్స్. అందుకే నేను స్టార్ మార్క్ అనేది ఏ ఒక్కదానికి కూడా స్టార్ మార్క్ అనేది ఇవ్వలేదు. సో ఎందుకంటే ఇచ్చిన క్వశ్చన్స్ లిమిటెడ్గా ఇచ్చాను. 5 మార్క్స్ అలాగే 10 మార్క్స్ 2 ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. ప్రతి క్వశ్చన్ అనేది ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్సే. సో అందుకని మీరు డెఫినెట్గా అన్ని క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. యూనిట్ 2లో వచ్చేసి మనకి టోటల్ 14 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. 14 క్వశ్చన్లో మీరు జస్ట్ 10 క్వశ్చన్స్ అన్నా గట్టిగా ప్రిపేర్ అయితే అవ్వండి. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఎలా ప్రిపేర్ అవుతారంటే, ఫస్ట్ యూనిట్ 1 వచ్చేసేసి 10 క్వశ్చన్స్ 12 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వమన్నా కదా. అలాగే నెక్స్ట్ సెకండ్ యూనిట్ వచ్చేసి 10 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వమన్నారు కదా. సో మీరు కనుక ఏదన్నా క్వశ్చన్ అనేది మీకు టఫ్గా అనిపిస్తే ఆ క్వశ్చన్కి ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయి నెక్స్ట్ క్వశ్చన్ అనేది ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకున్న టైం అనేది యూటిలైజ్ చేసుకొని రాని క్వశ్చన్ని వదిలేసేసి నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూస్తే ఆ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. సో ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. 10 క్వశ్చన్స్ చెప్పాను కదా అని చెప్పేసి వరుసగా 10 క్వశ్చన్స్ మీరు కనుక బట్టి పడితే సో మీరు కొంచెం ఏదైనా క్వశ్చన్ కానీ మర్చిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీకు ఆ ఎఫెక్ట్ అనేది ఎగ్జామ్ హాల్లో మీకు ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో దట్ మీరు ఏం చేస్తారంటే మీకు రాని క్వశ్చన్ అనేది వదిలేసేసి నెక్స్ట్ క్వశ్చన్ అనేది ప్రిపేర్ అవ్వండి. మీకు కనుక లాస్ట్లో టైం ఉంటే మాత్రం రాని క్వశ్చన్ కూడా ఒకసారి చూసుకుంటే మీకు ఈజీగా అయితే ఉంటుంది ఎగ్జామ్ హాల్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇది సెకండ్ యూనిట్లో టోటల్ 14 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. 14లో 10 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే అవ్వండి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసి ద స్పియర్లో వచ్చేసి మీరు క్లియర్గా చూడండి, సెంటర్ రేడియస్ మీద ఒక క్వశ్చన్ అయితే అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ త్రూ అని చెప్పేసి మనకి ఈ విధంగా 4 పాయింట్స్ అయితే ఇస్తారు. సో ఈ క్వశ్చన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ క్వశ్చన్ కూడా క్లియర్గా అయితే చూసుకోండి. టోటల్ మనకి ఇందులో వచ్చేసేసి ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ మీద ఒక క్వశ్చన్ అడుగుతారు. అలాగే ఫిక్స్డ్ పాయింట్ ఉంది కదా, సో ద 2 సర్కిల్. సో ఈ విధంగా అలాగే కోన్ సైక్లిక్ మీద ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు డెఫినెట్గా ప్రిపేర్ అయితే అవ్వండి. యూనిట్ 3లో మనకి టోటల్గా 13 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీరు 9 or 8 క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. ముందుగా చెప్పినట్టు రాని క్వశ్చన్ అనేది మీరు దానికి టైం అనేది ఎక్కువ ఇవ్వకుండా నెక్స్ట్ క్వశ్చన్ మీద ఫోకస్ అయితే చేయండి. సో దట్ మీకు టైం అనేది ఈజీగా అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే రాని క్వశ్చన్ అనేది లాస్ట్లో అయితే చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం 13 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. 13 క్వశ్చన్లో 9 or 10 క్వశ్చన్స్ డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి ఎవరైతే పాస్ అవ్వాలనుకుంటున్నారో. లేదంటే గుడ్ మార్క్స్ కావాలనుకుంటున్న వాళ్ళు, లేదా 75కి అట్లీస్ట్ 70, 65 కావాలనుకున్న వాళ్ళు, సో మొత్తం 13 క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వండి యూనిట్ 3లో. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే యూనిట్ 4 వచ్చేసి ద స్పియర్ అండ్ కోన్స్.
స్పేర్ అండ్ కోన్స్లో ఫస్ట్ క్వశ్చన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే రేడికల్ సెంటర్ ఆఫ్ ది స్పేయర్స్ ఇది కూడా మనకి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్సే నేను ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్లో అయితే యాడ్ చేశాను. సో అవుట్ ఆఫ్ మనకి ఏమీ రావు, వీటిలోంచి అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది డెఫినెట్గా. ఓకేనా ఫ్రెండ్స్, మీరు లాస్ట్ ఇయర్ పేపర్ కనుక చూసుకుంటే వీటిలోంచి అడిగిన క్వశ్చన్సే మ్యాక్సిమం ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, దానివల్ల మీరు ఈ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా ప్రిపేర్ అయితే అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 4.2 యూనిట్ 1లోనే యూనిట్ 4లోనే మనకి 4.1 4.2 ఉంటుంది. కోన్స్ మీద అయితే మనకి సమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది 4.2 వచ్చేసి. థర్డ్ సమ్ ఫోర్త్ సమ్ ఒకసారి చూడండి. ఫైండ్ ద వర్టెక్స్ ఆఫ్ కోన్ అని చెప్పేసి ఒక ఈక్వేషన్ అయితే ఇస్తారు. సో మీరు కనుక దీనికి ఆన్సర్ అనేది ప్రిపేర్ అయితే మీకు ఈజీగా అయితే ఉంటుంది. మనకి ఇదే ఈక్వేషన్ ఇస్తారని లేదు ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ థర్డ్ క్వశ్చన్ అయినా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, అలాగే ఫోర్త్ క్వశ్చన్ అయినా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఫిఫ్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ది లైన్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది ప్లేన్స్ x-3y + z = 0 అండ్ ద కోన్ x² - 5y² + z² = 0. సో ఈ విధంగా మనకి యాంగిల్ బిట్వీన్ ది లైన్స్ మీద ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు. డెఫినెట్గా మీరు కాన్సెప్ట్ అనేది ప్రిపేర్ అవ్వండి. మొత్తం 7 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి 4.2లో. ఆ 7 క్వశ్చన్స్లో అట్లీస్ట్ 5 క్వశ్చన్స్ అన్నా డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే పాస్ అవ్వాలనుకుంటున్నారో, మంచి మార్క్స్ కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ఈజీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ పేపర్ అనేది. మీరు కనుక ప్రిపేర్ అయితే మాత్రం మినిమం ప్రిపరేషన్ ఉంటే డెఫినెట్గా మీరు పర్ఫెక్ట్గా ఎగ్జామ్ అనేది పాస్ అవుతారు. సో యూనిట్ 5 వచ్చేసి సిలిండర్స్, కోన్కాయిడ్స్, కోన్స్. సో మనకి ఇందులో రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. డెఫినెట్గా ప్రిపేర్ అయితే అవ్వండి. వీటిలో వచ్చేసి మనకి మొత్తం 6 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అలాగే సిలిండర్స్ మీద కూడా మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో సిలిండర్స్కి ఎవరికైతే సిలబస్లో లేదో వారైతే స్కిప్ చేయండి. సిలిండర్స్ కూడా ఉంది అనుకున్న వాళ్ళు ఈ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయితే అవ్వండి. కొంతమందికి సిలిండర్స్ అనేది లేదు, సో వారైతే స్కిప్ చేయండి. ఎవరికైతే సిలిండర్స్ ఉందో సో వారైతే ఈ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఇవి రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ సిలిండర్స్కి వచ్చేసి. సో 13 క్వశ్చన్ రౌండప్ చేశానంటే అది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సిలిండర్స్ డెఫినెట్గా ఈ ముందు ఈ క్వశ్చన్ అనేది ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ తర్వాత క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ఇప్పుడు చెప్పినవన్నీ కూడా కరెక్ట్గా గుర్తుపెట్టుకొని ప్రతి యూనిట్లో మినిమం క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే అవ్వండి. లేదంటే 3 యూనిట్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినా కానీ ఎగ్జామ్ అనేది ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. 5 యూనిట్స్ ప్రిపేర్ అవ్వని వాళ్ళు మినిమం 3.5 యూనిట్స్ కానీ 3 యూనిట్స్ కానీ పర్ఫెక్ట్గా అన్ని క్వశ్చన్స్ ఈ లిస్ట్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అయితే అవ్వండి. సో దట్ మీరు ఎగ్జామ్ అనేది ఈజీగా అయితే పాస్ అవుతారు. ఈ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్కరందరికీ లేదా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఆల్ ద వెరీ బెస్ట్. టైం అనేది మంచిగా యూటిలైజ్ చేసుకొని మీకు ఏదైనా క్వశ్చన్ కనుక టఫ్గా అనిపిస్తే ఆ క్వశ్చన్కి ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్ అనేది ప్రిపేర్ అయితే అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్.